పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలైన అదీప్ రాజ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. భర్తతో విడిపోయిన ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సమస్యల్లో చిక్కుకున్న అదీప్ రాజ్ చివరకు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. పులగానిపాలెం ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు తమ తగవును తీర్చమని అదీప్ రాజ్ దగ్గరకు వెళ్లారు. అయితే వారికి కౌన్సిలింగ్ చేసిన అదీప్ రాజ్ వాళ్ళిద్దరినీ విడిపోవాలని తీర్పు చెప్పి పంపించేశారు. అందంగా ఉన్న ఆ వివాహితను ఆ తర్వాత తన మార్గంలోకి తెచ్చుకుని పెళ్లి చేసుకుంటానని కూడా అదీప్ రాజ్ నమ్మబలికారు. దీంతో ఆమె అదీప్ రాజ్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలిసింది. తర్వాత ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అదీప్ పై ఒత్తిడి చేసింది. ఎన్నికల ముందు ఆమె తన ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసింది. దీంతో దాదాపు 50 లక్షల వరకు ఆమెకు ఇచ్చి అప్పటికి నోరు మూయించారని సమాచారం. అయినా ఆమె బాధపడలేక ఎన్నికల తర్వాత లోపాయికారిగా పెళ్లి కూడా చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అదీప్ రాజ్ భార్య ఆయన్ను నిలదీయడంతో సమస్య మరింత జటిలమైంది. ఒకవైపు తనని ఇంటికే తీసుకువెళ్లిపోవాలంటూ సదరు వివాహిత డిమాండ్ చేస్తుండడం, మరోవైపు కట్టుకున్న భార్య నిలదీయడంతో అదీప్ రాజ్ సమస్యల వలయంలో చిక్కుకున్నారు. చివరికి సమస్య నుంచి బయటపడేందుకు అదీప్ రాజ్ ఆదివారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల అదీప్ బతికి బయటపడ్డారు. సోమవారం డిశ్చార్జ్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే తన వ్యవహారంలో ఎలాంటి అపోహలు నమ్మొద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని కార్యకర్తలు, నేతలు, కుటుంబ సభ్యులు మీడియాకు అదీప్ రాజ్ వీడియో సందేశం ద్వారా సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి గ్యాస్ట్రిక్ పెయిన్ రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు బాగానే ఉన్నానని, డిశ్చార్జ్ కూడా అయిపోతున్నానని చెప్పుకొచ్చారు. తాను కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నానని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాల్ని నమ్మొద్దన్నారు.